కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినరు. వారికి నివాళులు అర్పించినాము. ముఖ్యమంత్రి గారు అధికారికంగా శాసనసభలో 1200 మంది చనిపోయిందని తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 1200 మంది వివరాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిందో సమాధానం చెప్పాలి సుధాకర్ రెడ్డి అన్న. నెంబర్ 1. నెంబర్ 2, శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదించరా? మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ రాజీనామా సంగతి స్పీకర్ మొత్తం లీగల్ గా ఉండేటువంటి పాయింట్స్ అని చూసి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అదైతే మేము కాదు కదా. అది మీరు రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏం మైసూరా గారు? మైసూరా గారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారిని చెప్పమని ఏం చెప్పమంటావు? అక్కడ ఎస్పీ రెడ్డి మీదకి వచ్చా, ఆయన రాజీనామా శ్రీనివాస్ తప్పు. డిఫెక్షన్ లా అనేది దాంట్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా. స్పీకర్ అనేవాడు న్యూట్రల్ పర్సన్, నిష్పక్షపాతంగా తీసుకుంటారని డిఫెక్షన్ లాలో స్పీకర్ గారికి అధికారం ఇచ్చినారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థలో స్పీకర్ అనేవాడు కూడా ముఖ్యమంత్రి ఏదో చెప్తారో అది మాట వినక తప్పదు. అది రిడెంటెంట్ కూడా అయిపోయింది. నాకు సమాచారం ఉంది, ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 3 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఇబ్బంది ఉంది, ఈ తెలంగాణలో వెంటనే మనల్ని విమర్శిస్తారని నేను తీసుకోలేకపోతున్నామని టీడీపీ ముఖ్య నాయకులు కొందరు అంటారంట. ఎంతవరకు వాస్తవం? అది చెప్పాలి రేవంత్ రెడ్డి. మా ధర్మ సూత్రాలు చెప్తాడు అని అంటాడు ఇంకా మీదికెళ్ళి. ఎంతవరకు వాస్తవం? అంటే మీ వాళ్ళు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అయితే డైరెక్ట్ గా చెబుతున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు జగన్, లేకపోతే ఇంకోటి ఎట్లా కుదురుద్ది ఎట్లా ఉండాలి అని అంటున్నారంట. అంటే పార్టీలో ఉండి విమర్శించినంత మాత్రాన వెళ్ళిపోతారని కాదు. వాడి కోసం మీరు కూడా అలిగారని ఏదో పేపర్ వచ్చింది. అన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్తాం దాంట్లో రాసేదాంట్లో నిన్న కూడా అమిత్ షాను కలుగుతారని ఎంత పెద్ద పేరు కూడా రాశారు దాంట్లో. అయితే మళ్ళీ మీకు రాజ్యసభ ఖరారు అయింది కాబట్టి మళ్ళీ అన్ని రాజ్యసభలకి ఇంతకుముందు మా కొడుకు నిలబడారు మాట్లాడుతుంటారు. అది వాళ్ళకు నరం లేని నాలుకలు అయిపోయింది మీడియా చాలా వరకు. మీడియా కానీ విచారించాలి కదా, కనీసం ఏ వ్యక్తి గురించి రాస్తారో ఆ వ్యక్తిని. నిజంగానే మీ పార్టీ నుంచి వెళ్ళే అవకాశం ఉందా టీడీపీలోకి? ఎక్కడండి? తెలంగాణలోనా? అక్కడ ఇక్కడ తెలంగాణలో వెళ్ళిపోయారు, 2 వెళ్ళిపోయారు, 3 టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోతారు? అక్కడైనా టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోతారు? అధికారం కదా. అది ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడు పోయిన వాళ్ళు పోయినారు. గీత ఏమన్నా రాజీనామా ఇచ్చిందా, లేకపోతే ఎస్పీ రెడ్డి ఇచ్చినాడా, ఈడ శ్రీనివాస్ ఇచ్చినాడా? కానీ ఒక శ్రీనివాస్ ఇవ్వలేదు అని అంటే నేను చెప్తాను. శ్రీనివాస్ రాజీనామా ఇచ్చినా ఆమోదించాలి, అదొక విచిత్రమైన పరిస్థితి. ఇచ్చినా ఆమోదించలేదు, ఏదో ఒకటి లేండి. ఏదైనా కానీ మాట్లాడడానికి ఇప్పుడు ఇటు సైడ్ ఏమో ప్రతిపక్షం అవుతారు కాబట్టి తెలుగుదేశము వారిని విమర్శించవచ్చు టీఆర్ఎస్ ను. అటు సైడ్ వచ్చేసరికి రూలింగ్ అయినారు కాబట్టి అటు సైడ్ చూడరు. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదే సమస్య. అంటే ఎస్పీ రెడ్డి ఎందుకు వచ్చినాడు అని దానికి సమాధానం ఇప్పుడు అక్కడైనా అట్లే ఉంది, ఇక్కడైనా అట్లే ఉంది. ఏదైనా అని జనరల్ గా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా యాంటీ ఇంకంబెన్స్ అనేది నీడ మాదిరి వస్తుంది. ఎవరంతా చెప్పినా అని మేము ఇంత చేసినాం అంత చేసినామని అంటే ఇచ్చిన హామీలు వేరు, ఎన్నికల్లో హామీలు నెరవేర్చడంలో లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడే అంటున్నారు కదా, ఏది అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం విభజన కానప్పుడు లిస్టు పెట్టిన తర్వాత ఆ లిస్టు ఆ దినం పెట్టినాం ఈ దినం అధికారులు చేస్తున్నారని సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. నేను ఒప్పుకోను అటువంటి మాట. ఎందుకంటే రేపు ప్రభుత్వంలోకి రాబోయేవారు అక్కడ బీజేపీ చేసిన, ఎందుకంటే ఒక విషయంలో అక్కడిది కూడా వచ్చింది, ఇది మోడీ గారు కూడా చెప్పినప్పుడు ఆయనకు కూడా ఆయన దగ్గర కావాల్సిన డేటా ఉండాలా. కరెక్ట్. ఇక్కడైనా కానీ ప్రామిస్ చేసినప్పుడు తెలుగుదేశం వద్ద కానీ టీఆర్ఎస్ వద్ద కానీ ఇంకొకరి వద్ద అయినా డేటా పెట్టుకుని నేను ఈ నెరవేర్చగలుగుతానా లేదా అని చెప్పాలా. ఎందుకంటే రాష్ట్రము పరిపాలించడానికి వచ్చే వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి. కానీ ఇట్లా ఉన్నాయా రోజులు నాయకుడు మార్చాలి, కానీ రోజులు మారిన నాయకులు మారితే మైసూరా గారు మిగతా చేరికలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ యాదవ్ గారి చేరికకు మధ్యలో
ఏం డిఫరెన్షియేట్ ఉండదా, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎఫెక్టబుల్ ఉంటుందా ఉండదా అని దయచేసి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా మాట్లాడారు. మిగతా చేరికలు వేరు, ఇక్కడ చేరిందని కాబట్టి అక్కడ ఎస్పీ రెడ్డి చేరిందని స్పీకర్ ఎక్కడైనా ఒకటిగానే ఉండాలి కదా. ఒక నిమిషం సార్, వాళ్ళు దరఖాస్తు ఇచ్చింది ఎప్పుడో వారిని చెప్పమని 6 నెలలు అయిపోయింది. నోటీసులు ఇచ్చినారు, దానికి జవాబు వస్తుంది, అడ్వకేట్లను పెట్టుకుంటున్నారు. నేను అడుగుతుంది రాజీనామా వేరు. మీ ప్రభుత్వంలో అట్లుంటది, మా ప్రభుత్వంలో కూడా నోటీసులు ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారు మంత్రి గారు కొమ్మినేని గారు ఇష్యూ డైవర్ట్ చేయొద్దు. మంత్రిగా వస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు నాకు నైతిక విలువలు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఇగో నా రాజీనామా పత్రం ఇచ్చిన దాన్ని ఆమోదించడానికి స్పీకర్ గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో కాన్స్టిట్యూషన్ తెలిసిన పెద్ద మనుషులుగా మైసూరారెడ్డి గారిని చెప్పమని అడుగుతున్నాం. అంతే, పార్టీలు మారడం తప్ప, పార్టీలు మారిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా వద్దనేది ఇంకొక రోజు డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ, నేను రాజీనామా చేసినా నా రాజీనామా లేక స్పీకర్ మంత్రి గారు అందరికంటే ముందు మైసూరా గారు కరెక్ట్, మీరు అన్నింది కరెక్ట్ కాదనిలే. ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ ఎట్లా ఉంది అని అంటే ముఖ్యమంత్రి చెప్పిన పని చెప్తానే ఉన్నారు, ఆయన మొదలే చెప్పారు. అది వేరే చర్చ అనుకోండి. మొత్తం తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా లేదా అన్న దాంట్లో రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అమిత్ షా అనుకున్నట్లుగా 2019లో టీఆర్ఎస్ అధిగమించి తెలంగాణలో బీజేపీ అధికారంలో రాగలదని భావిస్తున్నారా అంటే 63% మంది అవునని 37% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.